మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సామ్యల్ ఎడ్యుకేషన్ హౌస్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు మొదటి వార్త చూసుకున్నట్లయితే మరిన్ని గ్రూప్ 1 పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్కే రామకృష్ణరావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల వేకెన్సీ పంపాలని ఆదేశించారు. ఇది గ్రూప్ 1 నేపథ్యం. టీఎస్పీఎస్సీ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మరిన్ని కొలువులను యాడ్ చేయాలనుకుంటున్నది. ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషనర్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సర్కారు అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే కమిషన్ తొలి భేటీ. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనిత, రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో కమిషన్ బిజీగా మారింది. గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నింట పరీక్షలు పూర్తయినాయి, రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినవెన్ని, ఏ నోటిఫికేషన్లు కోర్టు కేసులో ఉన్నాయనే వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్షల ఫలితాలు, పరీక్షల నిర్వహణపైన నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉంది. ఇంకెన్ని గ్రూప్ 1 పోస్టులు ఖాళీ ఉన్నాయి? గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులతో రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు 3,80,000 మంది అప్లై చేశారు. అయితే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా తొలిసారి పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు కాగా రెండోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ కేసు వేసింది. అయితే సర్కారు మారడంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 31లోగా గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఈ మధ్య ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు అన్ని డిపార్ట్మెంట్లను ఆదేశించారు. దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశలు నిరుద్యోగులు మొదలయ్యాయి. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్. స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్షను నిర్వహించారు. 9,61,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్ 1, అదేవిధంగా 7,61,198 మంది పేపర్ 2 రాశారు. 5 నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండటంతో త్వరలోనే రిజల్ట్ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ముందుగా జనరల్ ర్యాంక్ లిస్టు జీఆర్ఎల్ ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో దాదాపు 99 శాఖల పోస్టులుండగా వాటిలో మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయిలో
కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. సో, గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ విషయంలో అయితే వీళ్ళైతే క్లారిటీగా ఉన్నట్టయితే తెలిసింది. సో, దాని గురించి పూర్తిగా రాసిన అభ్యర్థి ప్రతి ఒక్కరికి రిజల్ట్, ర్యాంక్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకో వార్త చూసినట్లయితే ఇక్కడ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి. రాష్ట్రంలో సర్కారు స్కూలు టీచర్లకు ఆగిపోయిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టుల ప్రమోషన్లను పూర్తి చేయాలని కోరారు. కాగా సర్కార్ జూనియర్ కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులరైజ్ కాని కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని టీజేజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పస్కుల శ్రీనివాస్, కె సురేష్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఇంకో వార్త చూస్తున్నట్లయితే రెవెన్యూ శాఖలో డిప్యూటేషన్ల రద్దు. వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో డిప్యూటేషన్లు, అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టింది. 3 ఏళ్లకు పైగా డిప్యూటేషన్లపై పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారికి తిరిగి శాఖ పరిధిలో పోస్టింగులు ఇవ్వనుంది. కొంతమందిని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేయాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నారు. మరోవైపు శాఖను పటిష్టం చేసేందుకు పలు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీలు కూడా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ధరణి కమిటీకి సిబ్బంది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీకి అనుబంధంగా సిబ్బందిని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నియమించనుంది. సీసీఎల్ఏ భవనంలో కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మినిట్స్ నమోదు, జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగానికి సూచనలు చేయడానికి కొత్త సిబ్బందిని వినియోగిస్తారు. ఈ వార్తలో చూసుకున్నట్లయితే పాఠశాల పర్యవేక్షణ డీఈఓలదే. విద్యాశాఖ పాఠశాలల పర్యవేక్షణ కేవలం డీఈఓలే చూసుకోవాలని ఎస్సీఈఆర్టీ కొత్తగా నియమించిన కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి బృందాలకు సంబంధం లేదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం డీఈఓలతో ఆయన సమీక్షించారు. పాఠశాల, ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఈజీ యాప్ను త్వరలోనే తీసుకొస్తామని ఆయన చెప్పినట్లు తెలిసింది. సో పాఠశాల పర్యవేక్షణ పూర్తిగా డీఈఓలకే అప్పగించినట్లు, డీఈఓలో చూసుకోవాలని అయితే విద్యాశాఖ చెప్పడం జరిగింది. ఈ వార్తలో కొత్త స్టాఫ్ నర్సులలో మెరుగుపడనున్న వైద్య సేవలు. 6,956 మందికి నేడు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 6,956 మంది స్టాఫ్ నర్సులను నియమించడంతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 7,094 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటనివ్వగా 6,956 మంది ఎంపికైనట్లు తెలిపారు. దివ్యాంగుల కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని పేర్కొన్నారు. అత్యధికంగా 5,571 మంది స్టాఫ్ నర్సులు డిఎంఈ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో నియమితులు కాగా వైద్య విధాన పరిషత్తులో 736 మంది, మిగిలిన వారు గురుకుల పాఠశాలలో నియమితులైనట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ వార్తలో మనకు అంబేద్కర్ దూర విద్యలో ప్రవేశాలకు నేడు చివరి తేదీ. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ అభ్యాసకులు డాక్టర్ అడపు శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో దూర విద్యలో ప్రవేశాలకు ఈరోజు చివరి తేదీ అంట. సో ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఈరోజు చేసుకోండి.